ప్రైజ్ ద లార్డ్. నా బ్రతుకింతే, నా పరిస్థితులు మారవు, నా జీవితం ఇలాగే అంతరించుకు పోవాలి. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు సమాజం మీ మీద వేసినప్పుడు మీరు నిరుత్సాహపడిపోయారా? అయితే వేదనలో కన్నటువంటి ఒక కుమారుడు దేవుని పాదాలను ఏ విధంగా ఆశ్రయించాడో, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధమైన దీవెనలు పొందుకున్నాడో ఒకసారి ఒక భక్తుడి గురించి చూద్దారి. ఆయన ఎవరో కాదు, ఎబ్బేజ్. తన అన్నాదమ్ముల కంటే ఘనమైన స్థాయికి ఏ విధంగా ఎదిగాడో తెలుసా? అతను చుట్టూ ఉన్న పరిస్థితులకు తల వంచుకున్న దేవుని పాదాల చెంత మోకాళ్ళుని అతడు చేసిన చిన్న ప్రార్థన అతని జీవితాన్నే మార్చేసింది. ఆ ప్రార్థన ఏమిటి? శాపాన్నేమో ఆశీర్వాదంగాని, అవమానాన్ని ఘనతగా మార్చుకున్న ఆ ప్రార్థన ఏమిటో చూద్దారండి. మన జీవితంలో చాలాసార్లు మనకు ఎదురయ్యేటటువంటి సంఘటనలు ఇతరులు మన గతాన్ని బట్టో లేదా మనకున్న పరిస్థితులను బట్టో మన జీవితాన్ని అంచనా వేసి మనల్ని తక్కువ చేసి మాట్లాడటము, హేళన చేయడము కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఎబ్బేజు ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడి ఎదుర్కొని ఏ విధంగా ప్రార్థన ద్వారా పోరాడాడో చూద్దాం. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనములో వేదనగా పడి ఇతని కంటినని వ్రాయబడి ఉంది. అయితే ఎబ్బేజు జీవితం ఎలా మారిపోయిందో చూడండి. మీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టో, ఆర్థిక ఇబ్బందిని బట్టో, కుటుంబ సమస్యలను బట్టో మీ జీవితాన్ని అంచనా వేసుకోవద్దు. మన గతం ఎలా ఉన్నా కూడా మన భవిష్యత్తుని శాసించలేదు. నీ దేవుడు నీ జీవితంలో కనుక ఉంటే, ఆయన యొక్క వెలుగు నీ మీద ప్రకాశించినట్లయితే నీ జీవితము మారిపోతుంది. ఎబ్బేజు జీవితమే మనకు పెద్ద గుణపాఠము. చూద్దారు ఎబ్బేజు ఏ విధంగా దేవుని ప్రార్థన చేశాడు. ఇర్మియా 33:3లో దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అన్నాడు. అయితే ఎబ్బేజు సమస్యల వైపు చూస్తుంటే కనుక కృంగిపోయేవాడేమో, నిరుత్సాహపరుడై తన జీవితము అంతటితోనే ముగించిపోతుంది అనుకునేవాడేమో. అయితే ఆ సమస్యలను వైపు చూడలేదు, కానీ ఆ సమస్యలన్నిటినీ తీసుకొచ్చి దేవుని పాదాల చెంత పెట్టి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని చేత పట్టుకుని మరి ప్రార్థన చేశాడండి. మరి ఎబ్బేజు ప్రార్థనకి జవాబు వచ్చిందా? చూద్దాం. లోకమంతా అతన్ని చిన్నచూపు చూసినా, లోకమంతా కూడా అతన్ని అవమానించిన దేవుడు మాత్రం ఘనుడు అని పిలిచాడు. కాబట్టి నీవు దేవునిలో ఉంటే ఆయన నిన్ను ఘనుడుగా ఎంచుతాడు. ఆయన ఘనతను నీకు ఇస్తాడు. దేవుడు యెషయా గ్రంథంలో రాయించాడు, నీవు నాకు ప్రియుడు అయినందున నీవు ఘనుడవైతివి అని. మన పేరును బట్టో, మన గతాన్ని బట్టో మన జీవితాన్ని ఎవ్వరూ కూడా నిర్ణయించలేరు. మనము దేవునిలో నిలకడగా ఉన్నట్లయితే నీ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసి ఆయన వెలుగును ప్రకాశింపచేస్తాడు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఇది నీవు ఎప్పటికీ మర్చిపోకూడదు. మనకి బైబిల్లో వాక్యం తెలియజేస్తుంది కదా, కొరింథీయులకు రాసిన పత్రికలోను. మరి ఇదిగో, మరి పాతవి గతించెను, సమస్తము నూతనమాయనని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన పాత సంగతులను దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. భవిష్యత్తుని ఆయన కృప నిర్ణయిస్తుంది. ఆయన కృప నీ మీద ఉంటే కనుక నీ భవిష్యత్తే మారిపోతుంది. అసలు ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏమిటి? ఎబ్బేజు ముఖ్యమైనటువంటి 4 విషయాలను దేవుని పాదాల యొద్ద పెట్టి ప్రార్థన చేశాడు. మొదటగా, నన్ను నీవు నిశ్చయముగా ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేశాడు. ఎబ్బేజు దేవుని అడిగినటువంటిది సంపూర్ణమైనటువంటి దీవెన. లోకమిచ్చే ఆశీర్వాదము తాత్కాలికమే ఉండవచ్చు, అందులో నెమ్మది ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ డబ్బు ఉండొచ్చు, అది పరిపూర్ణంగా మన జీవితానికి శాంతి సమాధానాలు లేకుండా చేయొచ్చు. కానీ ఎబ్బేజు అడిగిన ఆశీర్వాదము సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు అని అడిగాడు. రెండవదిగా అడుగుతూ ఉన్నాడు, నా సరిహద్దులను విశాలపరచుదేవా అని. కేవలము ఆస్తిపాస్తుల విషయంలో కాదండి, దేవుడు మనకి సరిహద్దుల్లో ఆయన సమాధానములను స్థిరపరిచి ఆయన ఆశీర్వాదమును, ఆయన కృపను అనుగ్రహించాలని. మరి లోకమిచ్చేటటువంటి ఆశీర్వాదములో ఏమాత్రము కూడా నెమ్మది లేదు. ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని పొందుకోవాలి, ఆత్మీయమైనటువంటి కృపను పొందుకోవాలని ఆయన ప్రార్థన చేశాడు. సామెతల గ్రంథములో నరుని కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చినని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మొదటగా నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమన్నాడు. రెండవదిగా నా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేశాడు. మూడవదిగా నీ దక్షిణ హస్తము నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేశాడు. మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయము మనకి స్థిరముగా నిలబడుతుంది. మనుషులు చెయ్యి పట్టుకుని నడిపించవచ్చు, కానీ వారు ఎప్పుడైనా నిన్ను మధ్యలో విడిచిపెట్టేయచ్చు. కానీ దేవుని హస్తమే నీకు తోడుగా ఉంటే, ఆయన దక్షిణ హస్తము నీపై ఉంటే కనుక నిన్ను
దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. ఆయన వెలుగు నీపై ప్రకాశిస్తుంది. కాబట్టి ఎబ్బేజు దేవుని గట్టిగా అడిగినటువంటి విషయాలు, ఎంతో వినయ విధేయతలతో అడిగినటువంటి విషయాలు ఇవి. మరి నాలుగోదిగా ఏమడిగాడంటే, ఏ కీడు అపాయం రాకుండా నీ రెక్కల కింద నన్ను భద్రపరచమన్నాడు. కాబట్టి దేవుని నమ్మితే కనుక, ఆయన పాదాల చెంత మనం ఉన్నట్లయితే కనుక, దేవుడు ఆయన ఎటువంటి కీడు వచ్చినప్పటికీ కూడా కీడును మేలుగా మార్చగలిగే దేవుడు ఆయన. ఆ సత్యాన్ని గుర్తించినటువంటి ఎబ్బేసు ఆ దేవుని గట్టిగా పట్టుకొని అడిగాడు. తన సహోదరులందరిలోనూ కూడా ఘనుడిగా ఎంచబడ్డాడు. మరి నీ జీవితంలో నువ్వు ఏ విషయాన్ని చూసి కృంగిపోతూ ఉన్నావు, ఆలోచిస్తూ ఉన్నావు, వేదన చెందుతూ ఉన్నావు? దేవుని పాదాల చెంతకు రా ఇప్పుడే. ఎబ్బేసు ప్రార్థన చేసిన రీతిగా నీవు కూడా ప్రార్థన చేస్తే ఎబ్బేసు అడిగినవన్నీ దేవుడు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎబ్బేసు ప్రార్థనలో ఏ స్వార్థమును కూడా లేదు. ఎబ్బేసు ప్రార్థన ఎంతో తగ్గింపుతో కూడినటువంటిది. దేవుని హృదయాన్ని హత్తుకున్నటువంటి ప్రార్థన ఆయన చేశాడు. కాబట్టి ఎబ్బేసు అడిగినవన్నీ కూడా ఆయనకు అనుగ్రహించినట్లుగా బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఏ స్వార్థము లేకుండా దేవుని కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే నీ జీవితాన్ని ఆయన మాత్రమే మార్చగలడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నువ్వు కృంగిపోకుండా, మనుషులను ఆశ్రయించకుండా నువ్వు ఆయన్ని ఆశ్రయించినట్లయితే నీ పరిస్థితులను, నీ స్థితిగతులను కూడా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థవంతుడు. కాబట్టి మనము అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడనని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు అడుగువాటి నెలన పొంది ఉన్నారని నమ్మినట్లయితే కనుక తప్పకుండా దేవుని మహిమను నువ్వు చూస్తావని దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నమ్మికతో ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఎబ్బేసి ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా నువ్వు కూడా ప్రార్థన చేసినట్లయితే సహాయం పొందుకుంటావు.